ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది, కవరేజ్ 10 lakhs, ఓకేనా. మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, హాస్పిటల్ బిల్లు 6 lakhs. ఇది నెట్వర్క్ హాస్పిటల్. దేనికి? ఈ ఇన్సూరెన్స్ కంపెనీకి ఈ హాస్పిటల్ నెట్వర్క్ హాస్పిటల్. మీరేమనుకుంటారు? 100% క్లెయిమ్ అన్నది వస్తుంది. నా కవరేజ్ 10 lakhs, బిల్లు 6 lakhs. సో ఈ 6 lakhs నేను కట్టాల్సిన అవసరం లేదు, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ కడుతుందిలే అని చెప్పి అప్లై చేస్తారు క్లెయిమ్కి. కానీ ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చి, ఏంటి 6 lakhs అయితే నీకు 6 lakhs ఇవ్వాలా? ఇవ్వను, నీకు క్లెయిమ్ ఓన్లీ 2 lakhs మాత్రమే ఇస్తా అని చెప్తుంది. అదేంటి 2 lakhs వై అని చెప్తే అప్పుడు చెప్తారు, మీరు సరిగ్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ని చదవలేదనుకుంటా. చూడండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ చూస్తే వీటిని కంపేర్ చేస్తే మీకు రావాల్సిన క్లెయిమ్ 2 lakhs మాత్రమే, రిమైనింగ్ 4 lakhs మీరు కట్టుకోండి అని చెప్పి క్లియర్గా చెప్తారు. ఈ విధంగా చాలామంది టర్మ్స్ అండ్ కండిషన్స్ వలన ఎక్స్ట్రాగా డబ్బుని కట్టవలసి వస్తుంది. సో అందుకనే ఈరోజు ఈ వీడియోలో ఎటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయో క్లియర్గా పిన్ టు పిన్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మన హాస్పిటల్ బిల్. ఎగ్జాంపుల్గా మీరు 7 days హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, రూమ్ ఖచ్చితంగా కావాలి. రూమ్ రెంట్ 10,000. సో 10,000 ఇంటూ 7 70,000. ఇది మన రూమ్ రెంట్. అదేవిధంగా ఐసీయూ ఛార్జెస్ డేకి 20,000. టోటల్గా 3 days మనమైతే ఐసీయూలో ఉన్నాం. సో 20,000 ఇంటూ 3 60,000 కదా. అదేవిధంగా సర్జరీ జరిగింది ఒకసారి మాత్రమే, 2 lakhs, టోటల్గా 2 lakhs. అదేవిధంగా టెస్టులు, ఆ టెస్టు ఈ టెస్టు అన్నీ చేస్తూ ఉంటారు. ప్రతి టెస్టుకి కలిపి ఓవరాల్గా 1,50,000. అదే ఇక్కడ ఉంది. అదేవిధంగా మెడిసిన్స్, మందులు కావాలి, మెడిసిన్కి టోటల్గా 80,000. అదేవిధంగా డాక్టర్ విజిట్, డాక్టర్ మన వద్దకు వచ్చి చూస్తూ ఉంటారు, ఎలా ఉంది అది ఇది అని చెప్పి. దానికి ఛార్జ్ ఉంటుంది. ఎంత? ఎగ్జాంపుల్గా 3,000 పర్ విజిట్. టోటల్గా 14 times ఆయన వచ్చి చూశారు. ఇంకొకటి, ఇంక్లూడింగ్ ప్రీ హాస్పిటలైజేషన్, పోస్ట్ హాస్పిటలైజేషన్. అంటే ఏంటి? ప్రీ పోస్టా అంటే మనం హాస్పిటల్లో అడ్మిట్ అవ్వకన్నా ముందు వస్తాం, హాస్పిటల్కి చూపించుకుంటాం, ఇంక్లూడింగ్ ఆ ఛార్జు. మనం అడ్మిట్ అవ్వకన్నా ముందు అయిన ఖర్చు, ఏం ఖర్చు? డాక్టర్ విజిట్ ఖర్చు, ఈ 3,000 అది కూడా ఇంక్లూడే. అదేవిధంగా పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటే ఏంటి? మనం హాస్పిటల్ నుండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ డాక్టర్ హెల్ప్ కావాలి, అయినా మన ఇంటికి వచ్చి చూస్తారు, లేకపోతే మనమే హాస్పిటల్కి వెళ్తాం, ఆ ఖర్చు కూడా కవర్ అవుతుంది. ఈ విధంగా 14 times డాక్టర్ మన వద్దకు వచ్చి చూస్తారు. సో 3,000 ఇంటూ 14 42,000. టోటల్గా బిల్లు 6,02,000. ఇది మన బిల్. అదే ఇక్కడ రాసా, ఇదిగోండి 6 lakhs కదా. కానీ ఇన్సూరెన్స్ కంపెనీ, సార్ కంగారు పడకండి, ఫస్ట్ వన్ రూమ్ రెంట్ పైన సబ్ లిమిట్ ఉంది, టర్మ్స్ అండ్ కండిషన్స్లో క్లియర్గా ఉంది. చూడండి, మ్యాక్స్ మేము పర్ డే 5,000 మాత్రమే భరిస్తాం. కానీ మీరు 10,000 విలువైన రూమ్లో ఉన్నారు, కానీ దానికి సబ్ లిమిట్ 5,000. సో మేము 5,000 మాత్రమే భరిస్తామని చెప్తారు. పాలసీలో క్లియర్గా ఉంటుంది, ఎంతైనా ఖర్చు పెట్టండి, మ్యాక్స్ 5,000 పర్ డే ఆన్ రూమ్ రెంట్ అని చెప్పి ఉంటుంది. సో వాళ్ళు 5,000 మాత్రమే ఇస్తారు, రిమైనింగ్ 5,000 మనమే భరించాలి. రాద్దాం, 5,000 కదా. ఎన్ని డేసు? 7 days అంటే 35,000. రాస్తున్నా, 35,000 ఇంత మాత్రమే వాళ్ళు ఇస్తారు. సర్లే పోతే పోయింది, మనం కట్టుకోవచ్చులే అనుకుంటాం. మళ్ళీ చెప్తారు, అవ్వలేదు ఇంకా ఉంది, ఐసీయూ ఛార్జెస్, దీనిపైన కూడా సబ్ లిమిట్ ఉంది. చూడండి పాలసీ, మ్యాక్స్ మేము 10,000 పర్ డే మాత్రమే భరిస్తాం, క్లియర్గా ఉంది. కానీ మీరు 20,000 పర్ డే ఖర్చు చేశారు.
10,000 ఇస్తామంటారు. హాఫ్ 30,000 అంతే కదా. రాయండి 10,000 ఇంటూ ఎన్ని డేస్ 3 డేస్ 30,000 మాత్రమే వాళ్ళైతే ఇస్తారు. రిమైనింగ్ 30,000 మనమే భరించాలి. సర్లే పాలసీ సరిగ్గా చదవలే పోతే పోయింది అనుకుంటాం. మళ్ళీ ఇంకొక కండిషన్ని పెడుతుంది హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ. వాళ్ళు ఏమంటారంటే సార్ రూమ్ రెంట్ పైన మేము 50% భరించాం. సో రూమ్ రెంట్ పైన 50% భరించాం కనుక రిమైనింగ్ సర్జరీ ఛార్జెస్, అదేవిధంగా టెస్టులు, డాక్టర్ విజిట్ ఈ మూడిటి పైన 50% మాత్రమే భరిస్తాం. ఇవి మా రూల్స్ అని చెప్తారు. నిజమే, రూమ్ రెంట్ వాళ్ళు 50% భరిస్తే రిమైనింగ్ ఛార్జెస్ కూడా మెడిసిన్ కాకుండా రిమైనింగ్ ఛార్జెస్ పైన 50% భరిస్తారు అనుకుందాం. సో 2 lakhs కదా, 50% అంటే 1 lakh. సో అదేవిధంగా టెస్టులు 1,50,000 కదా, 75,000. అదేవిధంగా ఇది సేమ్ మెడిసిన్ 80,000 అండ్ రిమైనింగ్ డాక్టర్ విజిట్ ఎంత 42,000 కాబట్టి 21,000. ఇప్పుడు కౌంట్ చేయండి, టోటల్ 3,41,000. సర్లే ఇంతైనా వచ్చింది అనుకుంటాం. ఈ గ్యాప్లో మళ్ళీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ సార్ మీ పాలసీలో మీరు కోపేని చూస్ చేసుకున్నారు, కోపే 20% అని చెప్పి ఉంది. సో 20% మీరు భరించాలి. ఈ 3,41,000లో 20% మీరు భరించాలి. సో 20% తీసేస్తే 2,72,800 ఇంత మాత్రమే మేమైతే ఇస్తాం. 2,72,800 మాత్రమే మేమైతే ఇస్తామని చెప్తారు. అర్థమైందా అండి? ఇక్కడ నేను 20% తీసేసా, ఎందుకంటే కోపే అంటే ఏంటో చెప్తా. ఫైనల్గా ఇంత మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది, మిగతా అంతా మనమే భరించాలి. ఎందుకంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ నేనైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. దానికంటే ముందు ఈ వీడియో స్పాన్సర్ పాలసీ బజారా అంటే ఏంటి? ఈ పాలసీ బజార్ వెబ్సైట్లో ప్రతి ఒక్క హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటుంది, ప్రతి ఒక్క పాలసీ ఉంటుంది. మనం కంపేర్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని బెస్ట్ పాలసీని మనమైతే చూస్ చేసుకొని డైరెక్ట్గా ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. అండ్ ప్రతి టర్మ్స్ అండ్ కండిషన్స్ అక్కడే ఉంటాయి. ఆ వెబ్సైట్లో ప్రతి ఒక్క పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. మనం క్లియర్గా చదివి ఆ తర్వాత మాత్రమే కొనుక్కోవచ్చు. మీకు ప్రాక్టికల్గా చూపిస్తా. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, ఆ లింకుని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ మీకే కంటిన్యూ, ఇక్కడ ఏజ్ కంటిన్యూ అండ్ మీ సిటీ క్లిక్. సో మీకు ఏమైనా జబ్బులు ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉంటే ఇక్కడే మెన్షన్ చేయాలి, లేకపోతే నన్ వ్యూ. ఈ విధంగా ప్లాన్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ మీరు ఫిల్టర్ చేసి మంచి పాలసీని చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కవర్ 10 lakhs కావాలి. ఓకేనా? 10 lakhs అప్లై, మారింది 10 lakhs. అండ్ మెయిన్ థింగ్ క్లైమ్ సెటిల్మెంట్ రేషియో. ఈ క్లైమ్ సెటిల్మెంట్ రేషియో 99, 98 ఆ విధంగా ఉండాలి. 100 ఉంటే బెటర్. వీటికి క్లైమ్ సెటిల్మెంట్ రేషియో 100 ఆ విధంగా ఉంది. సో ఇవి మంచివి. 99%, 99.4, 99.6 ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ మనం రూమ్ రెంట్ లిమిట్ చెప్పా ఇంతకుముందు. ఇక్కడ మనమైతే ఫిల్టర్ చేసుకోవచ్చు. ఈ కంపెనీకి ఎటువంటి రూమ్ రెంట్ లిమిట్ లేదు, దీనికి లేదు. అదేవిధంగా మెయిన్ థింగ్ క్యాష్లెస్ హాస్పిటల్స్ క్లిక్. సో ఏ ఇన్సూరెన్స్ కంపెనీకి క్యాష్లెస్ హాస్పిటల్స్ ఎక్కువ ఉన్నాయో ఇక్కడ చూపిస్తుంది. ప్రతిదీ అంతే, ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని మనమైతే కొనుక్కోవచ్చు అనమాట. సో ప్రతి సమాచారం ఇక్కడైతే ఉంటుంది. 1 yearకి 5,480 మనం డైరెక్ట్గా బై చేసుకోవచ్చు. ఇదన్నమాట మ్యాటర్. ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని ప్రతిదీ చూసి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చదివి కావాలంటే పాలసీ బజార్లో కొనుక్కోండి. లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. ఇంకా డైరెక్ట్గా టాపిక్. ఫస్ట్ వన్, డోంట్ స్ప్లిట్ ద బిల్. ఇది ఫస్ట్ వన్. చెప్పాను కదా స్టార్టింగ్లో, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చదవాలి అని చెప్పి. ఇది ఫస్ట్ వన్. సో స్ప్లిట్ ఏంటి?
స్ప్లిట్ అంటే ఇది. సింపుల్గా చెప్పాలంటే కోపే. స్టార్టింగ్లో చెప్పా, గుర్తుందా? కోపే 20% కట్టమంటారు అని చెప్పి. మన పాలసీలో క్లియర్గా ఉంటుంది కోపే 20% అని చెప్పి. మనం చదవకుండా సంతకం పెట్టేస్తాం. అంటే ఏంటి? కోపే. ఇప్పుడు బిల్లు 1,00,000 అయింది. ఈ 1,00,000ని మనం అనగా ఎవరైతే పాలసీ హోల్డర్ ఉన్నారో ఆయన, అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీ ఇద్దరు కలిపి కట్టాలి. అదే కోపే. ఫర్ ఎగ్జాంపుల్ కోపే 20%. ఇక్కడ పాలసీ హోల్డరు 20% భరించాలి, అనగా 20,000 ఆయనే భరించాలి. రిమైనింగ్ 80% అనగా 80,000 ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది. దీన్నే కోపే అంటాం. సో అన్ని పాలసీల్లో ఈ కోపే ఉండదు. ఏ పాలసీలో అయితే లేదో దాన్ని మాత్రమే తీసుకోండి. ఈ కోపే ఉంటే ప్రీమియం తగ్గుతుంది. ఇన్సూరెన్స్ ఏజెంట్లు, సార్ నాకు తక్కువ ప్రీమియం కావాలి సార్ అంటే కోపే పెట్టి ఇస్తారన్నమాట. సో చూసుకోండి, కోపే ఉండకూడదు. నెక్స్ట్, రూమ్ రెంట్ పైన రిస్ట్రిక్షన్ చెప్పా ఆల్రెడీ. ఫస్ట్ వన్ అదే. సో ఇందులో చాలా టైప్స్ ఉంటాయి. నో క్యాపింగ్ ఆన్ రూమ్ రెంట్ అంటే ఏంటి? ఎటువంటి లిమిట్ ఉండదు. ఆల్రెడీ ప్రాక్టికల్గా చూపించా. సో ఎటువంటి లిమిట్ ఉండదు, ఎంతైనా మనమైతే యూజ్ చేసుకోవచ్చు. పర్ డే 10,000, 20,000, 3,000 మీ ఇష్టం. ఎటువంటి లిమిట్ లేదు. ఇది ఫస్ట్ వన్. చాలా పాలసీలు ఈ విధంగా ఉంటాయి, దాన్ని చూస్ చేసుకోండి. అర్థమైందా? సెకండ్ ఆప్షన్ స్పెసిఫిక్ రూమ్స్. కొన్ని రూమ్స్ పైన లిమిట్. ఫర్ ఎగ్జాంపుల్ డీలక్స్ రూమ్, సూట్ రూమ్, లేకపోతే ఏసీ రూమ్, వాటిపైన లిమిట్ అన్నది పెడుతుంది కంపెనీ. అది కూడా చూసుకోండి. సో అలా కొన్ని రూమ్స్ పేర్లు మెన్షన్ చేస్తారు. ఆ రూమ్లో మనం కనుక ఉంటే దానిపైన లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటితే మనమే భరించాలి. ఇది ఒక టర్మ్స్ అండ్ కండిషన్. నెక్స్ట్ వన్, కోపే ఆన్ రూమ్ రెంట్. కోపే వాళ్ళు ఏమంటారంటే 20%. ఫర్ ఎగ్జాంపుల్ రూము 10,000 పర్ డే. సో 20% మీరు భరించాలి, అంటే 2,000 పర్ డే మీరు భరించాలి. 8,000 మేము ఇస్తామంటారు. అది కూడా చూసుకోండి. అదేవిధంగా రూమ్ రెంట్ విత్ క్యాపింగ్ చెప్పాను కదా స్టార్టింగ్లో. మీరు ఏ రూమ్లో అయినా ఉండండి, మ్యాక్స్ లిమిట్ 10,000 లేకపోతే 5,000 అని పెడతారు. స్టార్టింగ్ మాట్లాడుకున్నాం కదా, అది ఇది. సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చదవండి. దీన్ని మాత్రమే ఆప్ట్ చేసుకోండి. ఎటువంటి లిమిటు లేని రూమ్ రెంట్. క్లియర్? నెక్స్ట్, చెక్ ఫర్ డిసీజ్ వైజ్ సబ్లిమిట్స్. ఏంటిది? సబ్లిమిట్స్ అంటే చెప్పారు, ఒక లిమిట్ అన్నది పెడతారు. ఇదేంటి? డిసీజ్ వైజ్ సబ్లిమిట్సా అంటే సింపుల్, కొన్ని వ్యాధులకి లిమిట్ పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ సర్జరీ మీ లిమిట్ 10 lakhs, కానీ మీరు కనుక హార్ట్ సర్జరీ చేయించుకుంటున్నట్లయితే 1,00,000 మాత్రమే లిమిట్ అని చెప్తారు. మన కవరేజ్ ఎంత ఉన్నా కూడా మనం హార్ట్ సర్జరీ చేయించుకుంటున్నట్లయితే 1,00,000 మాత్రమే ఇస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ. మిగతా అంతా మనమే భరించాలి. అర్థమైందండి? ఇలా పెడతారు, మనం చదవాలి. ఎటువంటి జబ్బులకి పెట్టారో చదవాలి. అదేవిధంగా సివియర్ డిప్రెషన్, లేకపోతే బైపోలార్ డిసార్డర్, ఈటింగ్ డిసార్డర్, ఇలాంటి వాటికి జస్ట్ ఎగ్జాంపులే. ఇలాంటి వాటికి ఏమంటారంటే 10% ఆఫ్ కవర్ ఆర్ 50,000 విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs కవరేజ్, 10 lakhsలో 10% అంటే 1,00,000. సో 1,00,000 ఆర్ 50,000 రెండిటిల్లో ఏదైతే తక్కువో అంత మాత్రమే ఇస్తారు. 50,000 తక్కువ, సో మనకి 50,000 మాత్రమే కవరేజ్ వస్తుంది. కానీ పాలసీ కవరేజ్ 10 lakhs అయినా కూడా మనకి 50,000 వస్తుంది వీటికి. సో చదవండి, చదివిన తర్వాత మాత్రమే తీసుకోండి. ఇటువంటి కండిషన్స్ ఎన్నో ఉంటాయి. ఆప్ట్ ఫర్ ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కేర్ చెప్పా. అంటే ఏంటి? మనం అడ్మిట్ అవ్వకన్నా ముందు ఎంతైతే ఖర్చు అయిందో, అంటే మెడికల్ పరంగా ఎంతైతే ఖర్చు అయిందో ఆ ఖర్చు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ అయితే 60 days. సో డాక్టర్ వద్దకు వెళ్ళడం, ఆ టెస్టు ఈ టెస్టు అది ఇది అన్నీ
మనం అడ్మిట్ అవ్వకన్నా 60 డేస్ కన్నా ముందు ఎంతైతే ఖర్చు అయిందో అది భరిస్తుంది. మనం డిశ్చార్జ్ అయిన తర్వాత 180 డేస్ వరకు ఎంతైతే ఖర్చు అయిందో అది భరిస్తుంది హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ. మీరు చెక్ చేసుకోవాల్సింది ఎన్ని డేస్, ప్రీ ఎంత, పోస్ట్ ఎంత అది చూసుకోవాలి. కొన్ని కంపెనీస్ చాలా తక్కువ డేస్కి ఆఫర్ చేస్తూ ఉంటాయి. సో 60, 180 బెస్ట్. అంతకంటే తక్కువైతే నో, వద్దు. ఇది కూడా చెక్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్, కవరేజ్ ఫర్ డే కేర్ ట్రీట్మెంట్. డే కేరా అంటే ఏంటి? సింపుల్. ఇప్పుడు డే కేర్ అంటారు, అదే ఓపీడీ అంటారు, అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్. ఓపీడీ అంటే ఏంటి? సింపుల్గా హాస్పిటల్కి వెళ్తాం, డాక్టర్తో మాట్లాడతాం, అయిన మందులు టెస్టులు అన్నీ రాసిస్తారు, టెస్టులు చేయించుకుంటాం, మళ్ళీ వెళ్తాం, మందులు ఇస్తారు, అయిపోయింది. దీనికి హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రాదు. అదేవిధంగా డే కేర్ అంటే సింపుల్, హాస్పిటల్లో అడ్మిట్ అవుతాం కానీ 24 అవర్స్లోనే డిశ్చార్జ్ అయిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్, కడుపు నొప్పి, వెంటనే హాస్పిటల్కి వెళ్తా, వాళ్ళు ఏమంటారు? ఎపెండిసైటిస్ అంటారు. అంటే 24 గంటల కడుపు నొప్పి అని చెప్పి వెంటనే ఆపరేషన్ చేసేస్తారు, అయిపోయింది, ఇంటికి పంపేస్తారు. మనం లెస్ దెన్ 24 అవర్స్ ఉన్నాం. 24 అవర్స్ కన్నా ఎక్కువసేపు హాస్పిటల్లో అడ్మిట్ అయితే క్లెయిమ్ రాదు. 24 అవర్స్ కన్నా ఎక్కువసేపు హాస్పిటల్లో అడ్మిట్ అయితే మాత్రమే క్లెయిమ్ అన్నది వస్తుంది. సో ఇన్ కేస్ వాళ్ళు కనుక డే కేర్ ట్రీట్మెంట్ది మెన్షన్ చేస్తే క్లెయిమ్ అన్నది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 80,000 ఖర్చు అయింది, రావాల్సిందే. ఇది మెన్షన్ చేయకపోతే ఈ 80,000 క్లెయిము రాదు. అర్థమైందా అండి? సో డే కేర్కి కూడా కవరేజ్ ఉందో లేదో చెక్ చేసుకోండి. నెక్స్ట్, సీకే లో వెయిటింగ్ పీరియడ్. ఏంటిది వెయిటింగ్ పీరియడా? దేనికి? ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న వెంటనే జబ్బు వచ్చింది, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, క్లెయిమ్ అన్నది వస్తుందా? రాదు. ఇనీషియల్గా 30 డేస్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఇదిగోండి ఇనీషియల్ వెయిటింగ్ పీరియడ్. అర్థమైందండి? ఈరోజు పాలసీ తీసుకున్నారు, రేపు ఏదో అయింది, ఏదో నొప్పి వచ్చింది, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాం, సర్జరీయో ఆపరేషనో చేయాలన్నారు, క్లెయిమ్ అన్నది వస్తుందా? రాదు. 30 డేస్ మనమైతే వెయిట్ చేయాల్సిందే. ఏంటండి ఇది? మనం కడుతున్నాం అయినా కూడా రాదు, ఏం చేయలేం. యాక్సిడెంట్ అయితే మాత్రమే ఈ 30 డేస్ లోపు క్లెయిమ్ అన్నది వస్తుంది. క్లియర్? నెక్స్ట్, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ వెయిటింగ్ పీరియడ్. ఏంటిది? ప్రీ ఎగ్జిస్టింగ్ జబ్బులా అంటే ఏంటి? బీపీ, షుగర్, అది ఇది అన్నీ ఉన్నాయి, ఆస్తమా అన్నీ ఉన్నాయి, చెప్పాలి. చెప్పిన తర్వాత వాళ్ళు నోట్ చేసుకుంటారు, నోట్ చేసుకొని మళ్ళీ దానికి వెయిటింగ్ పీరియడ్ ఎంత? 2 to 4 years ఎక్కువ. సో ఏ కంపెనీ అయితే తక్కువ వెయిటింగ్ పీరియడ్ ఇస్తుందో దాన్ని మాత్రమే చూస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, బీపీ, షుగర్ అంతా ఉందండి, షుగర్ ఉంది, షుగర్ కారణం చేత హాస్పిటల్లో అడ్మిట్ అయితే క్లెయిమ్ రాదు. 4 years అనుకోండి, ఎగ్జాంపుల్గా 4 years. ఈ 4 years వెయిట్ చేయాల్సిందే. 4 years లోపు షుగర్ కారణం చేత అడ్మిట్ అయితే క్లెయిమ్ అన్నది రాదు, మనమే భరించాలి. సో ఇది తక్కువ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి, చదవండి ఫస్ట్. అదేవిధంగా వెయిటింగ్ పీరియడ్ ఫర్ క్రిటికల్ ఇల్నెస్. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్, కొన్ని జబ్బులు మెన్షన్ చేస్తారు, క్రిటికల్ ఇల్నెస్, వాటికి సెపరేట్గా వెయిటింగ్ పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్ 2 years పెట్టారు, మనం పాలసీ తీసుకున్నాం, తర్వాత తెలిసింది క్యాన్సర్ అని చెప్పి, క్లెయిమ్ అన్నది వస్తుందా? రాదు. ఎందుకంటే వాళ్ళు మెన్షన్ చేశారు క్రిటికల్ ఇల్నెస్లో క్యాన్సర్ అన్నది ఉంది, సో క్లెయిమ్ అన్నది రాదు. తక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉన్నవి మాత్రమే చూస్ చేసుకోండి. అదేవిధంగా వెయిటింగ్ పీరియడ్ ఫర్ మెటర్నిటీ బెనిఫిట్. పెళ్ళయింది, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు, వాళ్ళు ఏమంటారు? మెటర్నిటీ బెనిఫిట్ కావాలంటే, క్లెయిమ్ రావాలంటే 3 to 4 years వెయిట్ చేయండి. పిల్లలు కావాలి, దీనికోసం 3 to 4 years వెయిట్ చేస్తామా? సో కొన్ని పాలసీలు 9 months కూడా ఇస్తున్నాయి. అంటే 9 months తర్వాత మీ వైఫ్ ప్రెగ్నెంట్ అయితే అప్పుడు క్లెయిమ్ అన్నది వస్తుంది. అర్థమైందా అండి? సో చూసుకోండి, ప్రతి దానికి ఆల్టర్నేటివ్ ఉంది. ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ దీనికంటే తక్కువ, అంటే మ్యాక్స్ చాలా కంపెనీస్ తక్కువ వెయిటింగ్ పీరియడ్తో ఆఫర్ చేస్తూ ఉన్నాయి, వాటిని మాత్రమే కొనుక్కోండి. క్లియర్? సో ఇవన్నీ చూసుకొని ఆ తర్వాత మాత్రమే కొనుక్కోండి. చెప్పాను కదా, వీడియో నచ్చితే కింద కామెంట్లో చెప్పండి నచ్చింది అని చెప్పి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ అండి, కొందరు అడుగుతూ ఉన్నారు, సార్ మా కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తుంది,
అయినా కూడా ఇంకొక పాలసీ తీసుకోవాలా, తీసుకుంటే మంచిది. ఎందుకంటే కంపెనీ ఇచ్చేది గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, కవరేజ్ తక్కువ. అండ్ మనం ఆ కంపెనీ మానేసిన తర్వాత బయటకు వచ్చేసాం, రిజైన్ చేసి గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్లో ఏదైనా జరిగితే క్లెయిమ్ రాదు. అదే ప్రైవేట్గా పాలసీ తీసుకుంటే కవరేజ్ ఎక్కువ, అదేవిధంగా ఈ గ్యాప్లో కూడా కవర్ అవుతుంది. ఫ్యూచర్లో ఏదైనా జరిగితే రెండు, ఇందులో కొంచెం అందులో కొంచెం యూజ్ చేసుకోవచ్చు, తప్పేముంది. సో అందుకనే ఖచ్చితంగా మీరు కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నా కూడా ఇంకొకటి తీసుకోవడం మంచిది. కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, పాలసీ బజార్, ఇప్పుడే కావాలంటే పాలసీ తీసుకోండి. బట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చదివి ఆ తర్వాత మాత్రమే తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫ్రీడమ్ యాప్ అండి, ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కన్నా ఎక్కువే కోర్సెస్ ఉన్నాయి, ప్రతి దానిపైన కోర్స్ ఉంది, ఇంక్లూడింగ్ హెల్త్ ఇన్సూరెన్స్ కోర్స్. సో ఇలాంటి పాలసీలు తీసుకునే ముందు ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీడమ్ యాప్లో ఉన్నటువంటి కోర్స్ని చూస్తే మీకు ఎటువంటి డౌట్స్ రావు, ఎటువంటి మిస్టేక్స్ చేయరు. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.